నాగర్ కర్నూలులో మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన రజకుల దంపతుల పసిపాప మృతికి కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాణాల అజయ్ కుమార్ మాట్లాడుతూ దైవ దర్శనానికి వచ్చిన రజక కుటుంబంపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో దళితులకు బీసీలకు భద్రత లేదని, నాగర్ కర్నూలులో పసిపాపపై అమానుషంగా వ్యవహరించారని బాణాల అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ బాబు నాయకత్వంలో అన్ని సంఘాలను ఒక్కటి చేసి మేమందరం ఒక్కటై ఉద్యమం చేపడితే మీరు ఎక్కడ ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు సరైన రీతిలో స్పందించడం లేదని, ప్రభుత్వం సమస్యను పక్కదారి పట్టించేందుకు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కారంచేడు సంఘటన గుర్తు చేశారాయన. అప్పుడు దేశవ్యాప్తంగా దళిత ఉద్యమం మొదలై బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వాన్ని గద్దె దించారని ఆయన గుర్తు చేశారు. అతని మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏమాత్రం స్పందించడం లేదు. అంతేకాకుండా అక్కడ జరిగిన సంఘటనను మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు పోయి ఇచ్చిన కంప్లైంట్ పక్కకు పెట్టేసి, మరి 19వ తారీఖు నాడు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పక్కకు పెట్టేసి ఎలాంటి దాని మీద చర్య తీసుకోకుండా మరి ఆ వ్యక్తిపై దాడి, బీసీలపై దాడి చేసి కొట్టే సందర్భంలో మరి ఇంజురీస్ అవుతుంటే ఆయన తోసేస్తే అవతల రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి చిన్న ఇంజురీ జరిగితే వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నారా తప్ప వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ను ఇంత పెద్ద ధర్నాలు ఇవన్నీ మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ మరి అన్ని సంఘాల ముందుకు వచ్చి పోరాడుతూ ఉంటే కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేస్తా అన్నామని చెప్తున్నారు. కానీ దాంట్లో ఇప్పటికీ 3 మాత్రమే అరెస్ట్ చేసినారు. మిగతా నిందితులని ఇంతవరకు అదుపులోకి తీసుకోపోలేదు. అంటే ఇది కావాలని ప్రభుత్వం రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులు దాంట్లో ఉన్నారు కాబట్టి అరెస్టు చేయకుండా దాచిపెడతా ఉన్నారు. ఈరోజు చట్టంపై, న్యాయంపై మరి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి విశ్వాసం లేకుండా ఈ ఇష్టం వచ్చినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. గతంలో కూడా మరి కోదాల దగ్గర ఒక ఎస్సీ దళిత బిడ్డను లాకప్ జరిగింది. దాని పట్ల కూడా అక్కడ రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ పై ఎలాంటి చర్య తీసుకుంటలేరు. మొన్నటికి మొన్న కానిస్టేబుల్ సౌమ్య గాంజాయి తరలిస్తుంటే పట్టుకుంటే వాళ్ళు మీదికి వచ్చి యాక్సిడెంట్ చేస్తే అమ్మాయి చనిపోయింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అప్పుడు కూడా స్పందించట్లేదు. మరి బీసీ వ్యక్తికి చెందిన ఈశ్వరాచారి బీసీ రిజర్వేషన్ల కోసం మరణిస్తే స్పందించట్లేదు. మరి ఈ రోజు చెప్పడం ఏమంటే రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, ఈ రోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం ఏకమైనాం. టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యం లోపల మందకృష్ణ మాదయ్య గారు, విశారదన్ మహారాజ్ గారుతో పాటు అన్ని సంఘాలు ముందుకొచ్చి ఈ జరిగినటువంటి ఈ దళితులపై దాడులకు వ్యతిరేకంగా ఈరోజు అంతా ఒకటై ముందుకొస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూలక తప్పదు. గతంలో కూడా 1985 సంవత్సరంలో మరి కారం చెట్టులో జరిగినటువంటి సంఘటన గుర్తుకొస్తా ఉంది. ఆ రోజు 1985లో జూలై 15 రోజు జరిగిన సంఘటన దళితులపై దాడి జరిగింది. ఆ రోజు ఆ కమ్మ వర్గానికి చెందిన వ్యక్తులు ఆ రోజు అక్కడ నీళ్ళ విషయంలో దాడి జరిగితే 6 మంది ఎస్సీలపై దాడి చేసి ఊచకోత కోసి ఘోరంగా చంపడం జరిగింది. అసలు సందర్భంలో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలపై దాడి జరిగినందుకు సంచలనమైంది. అప్పుడే స్టార్ట్ అయింది దళిత ఉద్యమం అనేది. కత్తి పద్మారావు గారు దళిత మహాసభ అని పెట్టారు అప్పుడు. అంతేకాదు ఆ జరిగిన సంఘటనలో దాదాపు 150 మంది ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కమ్మ వర్గం చెందిన వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ఆ గ్రామంలో కారంచేడు గ్రామంలో 16 వార్డులు ఉంటాయి. 8 వార్డులు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నారు. 8 వార్డులు కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉందని వీళ్ళని ఊతకోత చంపడం వల్ల త్రాగునీటి సమస్య దగ్గర వచ్చినది చిలికి గానవాలని కమ్మలు నరికి చంపితే ఆ రోజు జరిగిన దాడిలో జరిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే అప్పుడు మన దళితులపై సంఘటన జరిగినందుకు గాను బొజ్జ తారకరం గారు అంటే సీనియర్ మానవ హక్కుల న్యాయవాది ఆ సంఘటనకు నిరసనగా రిజైన్ చేశారు. ఆయన చేసి దళితుల పట్ల నిలబడి కొట్లాడారు. మరి అదే సందర్భంలో ఆ జరిగిన సంఘటనకు పీపుల్స్ వారు మరి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి పీపుల్స్ వార్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ అయింది దళిత ఉద్యమం.
ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అదే కాదు, మన గుంటూరు దగ్గర కూడా చుండూరులో జరిగిన సంఘటనలో దళితులపై రెడ్డి వర్గానికి చెందిన వారు 8 మందిని ముక్కలుగా నరికి మరి కెనాల్లో వేయడం జరిగింది. ఆ రోజు స్టార్ట్ అయింది దళిత ఉద్యమం. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా జరిగింది. అది 19